గురుగారు, ధన్వంతరి అంటే ఎవరు? మన పురాణాలలో ధన్వంతరి యొక్క విశిష్టతను ఎలా విశ్లేషించుకోవాలి? క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించినటువంటి విశిష్టమైనటువంటి శ్రీ విష్ణుమూర్తి యొక్క అంశావతారం ధన్వంతరి. కొంతమంది అమృత కలశం చేతిలో పట్టుకొని వచ్చినటువంటి వాడిగా ధన్వంతరిని చెప్తారు. ఆయుర్వేద శాస్త్రానికి ఈనాటికి కూడా పరమ పూజ్యనీయుడైనటువంటి మహర్షిగా ధన్వంతరిని పేర్కొంటారు. అంటే ఆయన ఒక గొప్ప వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి అని చెప్పి లోకంలో ఒక ప్రసిద్ధమైనటువంటి మాట మనందరం విన్నటువంటిదే. ఆ వైద్యో నారాయణో హరిహి అంటే విష్ణుమూర్తి వైద్యుడి రూపంలో, అంటే ధన్వంతరి రూపంలో ఉండి అందరి యొక్క రోగాలని పోగొడతాడు. రోగము అనంటే శారీరక రోగము అని ఒక అర్థము, భవరోగము. భవము అంటే సంసారం. సంసారము అనేటువంటిది ఒక పెద్ద రోగంట. అంటే ఈ ఎందుకని దీన్ని రోగం కింద పోల్చారు అని అంటే, ఒక వ్యాధి కనుక మనిషిని ఏ రకంగా పీల్చి పిప్పి చేస్తుందో, అది కనుక మందులకు గనక లొంగకపోతే, ఆ రకంగానే ఈ సంసారం అనేటువంటిది కూడా జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, మళ్ళీ ఇంకొక జన్మకి బాట వేస్తుంది. అందువల్ల సంసారాన్ని కూడా ఒక రోగంతో, జన్మని కూడా ఒక రోగంతో పోల్చారు. ఈ జన్మ అనేటువంటి రోగాన్ని పోగొట్టి, అంటే మళ్ళీ పునర్జన్మ రాకుండా చేసేటువంటి అవతారం ధన్వంతరి అవతారం. ధన్వంతరి చేతిలో అమృత కలశం ఉన్నదని అంటే, అమృతము అంటే మృతాన్ని తప్పించేటువంటిది అమృతం. మృతము అంటే చావు, చావుని తప్పించటము అని అంటే మళ్ళీ జన్మ రాకుండా ఉండటం అని దాని యొక్క ఫలితం. అమృతం తాగినటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టారంటే మళ్ళీ వాళ్ళకి జన్మ లేదని. కాబట్టి అమృతాన్ని చేతిలో పట్టుకున్నాను నేను, నన్ను ఆరాధించండి, మీకు మళ్ళీ జన్మ రాకుండా చేస్తాను, ఓం ధన్వంతరయే నమః. ఈరోజు అందరం కూడా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. శారీరకంగా ఉన్నటువంటి రోగాలే కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి భవరోగాలు కూడా తొలగిపోతాయి ఆ ధన్వంతరి జయంతి నాడు ఆయన యొక్క సంస్మరణ చేస్తే.